వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేరళలో పర్యటిస్తున్న పవన్, అగస్త్య మహర్షి ఆలయ సందర్శన. రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం, నోటా తప్పనిసరిపై చర్చ. అయోధ్య ప్రధాని పూజారి కన్నుమూత, బ్రెయిన్ స్ట్రోక్తో సత్యేంద్ర దాస్ మృతి. విదేశీ పర్యటనలో ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశమైంది. ఉదయం 11:30 రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు. ట్రయల్ ప్రతిపాదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలలో నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రతిపాదనలు ఉంచింది. ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడంపై చర్చించనున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి నోటా కాదు ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది. ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరూ ఎన్నికైనట్లు ప్రకటించబడదు. ఎవరు ఎన్నిక కానట్లయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న, మొత్తంగా నోటాని మరొక అభ్యర్థిగా ప్రకటించేందుకు ఈసీ కసరత్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలతో సమావేశమైనట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రసన్న? విజయ్, రాజకీయ పార్టీలతో ఈ రోజు ఉదయం ఈసీ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా చేయడంపై చర్చ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు రాజకీయ పార్టీల ముందు ఉంచేటువంటి అవకాశం ఉండదని చెప్పవచ్చు. ఏదైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా నోటా అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల, లోకల్ బాడీస్ ఎన్నికల లోపల మొదటిసారిగా ప్రవేశపెట్టేటువంటి అవకాశాన్ని వారితో చర్చిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఓటర్ల జాబితాపై కూడా తుది కసరత్తుపై కూడా రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మొదటిసారిగా అయితే నోటాను ట్రయల్ ప్రాతిపదికన ఈసారి ప్రవేశపెట్టడానికి వాళ్ళు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలకు మొదటగా అవగాహన కల్పించిన తర్వాత ప్రజలకు ఈ విషయం పైన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కానివ్వండి, ఓటు వేసే ప్రజలకు కానివ్వండి, ఈ నోటా గురించి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా మన రాష్ట్ర కమిషన్, ఎన్నికల కమిషన్ కొన్ని ప్రతిపాదనలను ప్రస్తుతం రాజకీయ పార్టీల ముందు పెట్టనున్నట్టు తెలుస్తా ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించడం అనేది మొదటగా వారు ప్రతిపాదన చేస్తా ఉన్నారు. అదే విధంగా పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి కంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటించబడుతుంది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చి పోటీ చేస్తున్న అభ్యర్థులు కనుక తక్కువ వస్తే కనుక అప్పుడు వారికి రిజల్ట్ ను ప్రకటించడం ఉండదు అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగినట్టు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా నోటా కన్నా పోటీ చేసిన అభ్యర్థులు అందరికి గనక ఓట్లు తక్కువగా వచ్చినట్లయితే వారి అందరికి కూడా ఏంటంటే వారి యొక్క రిజల్ట్ అనేది ఆపేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ల లోపల అంటే మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టడానికి వాళ్ళు ప్రపోజల్ చేస్తా ఉన్నారు. రీ ఎలక్షన్ లోపల
ఎవరైతే నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయో వాటి పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి అది కూడా ఒక ప్రతిపాదనను వారు రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు పెట్టారనుకో, మళ్ళీ ఎన్నికలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ సేమ్ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చేసి పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా తక్కువ ఓట్లు వస్తాయి కనుక ఇక ఎన్నికలు నిర్వహించకూడదు అనేది కూడా ఒక ప్రతిపాదన అనేది రాజకీయ పార్టీల ముందు ఎన్నికల కమిషనర్ పెట్టడానికి ఇప్పుడు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇది థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడ నుంచి సమీపంలోనే శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 12, 13, 14వ తేదీల్లో పర్యటనలు చేస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్ని పవన్ సందర్శిస్తున్నారు. ఈ పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులో ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరమరామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిందిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 12, 13, 14వ తేదీల్లో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాఘవ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం ఆయన అగస్త్య మహర్షి ఆలయాన్ని విజిట్ చేసేందుకు కొచ్చి విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు. 3 రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి స్వామి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, సోమేశ్వర దేవాలయ స్వామి, మలయాళ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అక్కడికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయా ఆలయ భక్తులు వసతులు, మౌలిక వసతులు కలపకుండా అక్కడ అధికారులతో కూడా భేటీ కొనున్నారని సమాచారం. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన వెనక భారీ వ్యూహం ఉన్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా జోరుగా ప్రచారం నడుస్తున్నాయి. అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ తరపున హిందుత్వ అనే వాదాన్ని బలంగా వినిపించేదానికే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనకి వెళ్తున్నారనే చర్చ కూడా రాష్ట్రంలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరపున సత్తా చాటాలని జనసేన చీఫ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కూడా రాష్ట్రంలో కూడా ఈ కలకల రేపినట్టుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ వారాయి దీక్ష చేపట్టారు. అనంతరం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వారంపై వేళ కూడా ప్రాచ్యేత దీక్షకు కూడా సైతం దిగారు. అయితే అప్పట్లో సనాతన ధర్మం గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆ సందర్భంలో కూడా కీలక వ్యాఖ్యలు ఆయన ఆశ్వాసించారు. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అందుకే దేశవ్యాప్తంగా అంటూ సోషల్ మీడియాలో ఇటు రాజకీయంగా ఆయన భారీగా మద్దతు కూడా లభించిందని చెప్పుకోవచ్చు. తాజాగా పర్యటన సందర్శన కోసం కూడా ఆయన ఈ పర్యటనలో బీజీ ప్లాన్ ఉందని పొలిటికల్ అనాలిస్ట్ కూడా అభిప్రాయపడుతున్నట్టు ప్రజల్లో కూడా వ్యక్తం తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రాఘవ.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో లక్నోలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమించిందని, వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. సత్యేంద్రదాస్ అంత్యక్రియలను గురువారం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున నిర్వహించనున్నట్లు ఆయన శిష్యుడు ప్రదీప్ దాస్ వెల్లడించారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనే విగ్రహాలను సమీపంలోని ఫకీర్ మందిరానికి తీసుకెళ్లారు. కూల్చివేతల అనంతరం ఆ విగ్రహాలను మళ్లీ రామ జన్మభూమికి తీసుకొచ్చి తాత్కాలిక మందిరంలో ఉంచారు. సత్యేంద్రదాస్ 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. आदरणीय साकेतवासी श्री सत्येंद्र दास जी महाराज हमारी वैदिक सनातन परंपरा के एक सुदृढ़ स्तंभ के रूप में थे। लंबे काल तक उन्होंने त्रिदंडी देव संस्कृत महाविद्यालय में अध्ययन अध्यापन कराया और निस्वार्थ भाव से उन्होंने संस्कृति के प्रति जागरूक रह करके अपने कर्तव्य का निर्वहन किया। बाद में उनकी ईमानदारी और उनकी सज्जनता को देख करके उन्हें राम जन्मभूमि का पुजारी नियुक्त किया गया और विगत लगभग 30-35 वर्षों से वो रामलला की सेवा करते रहे और उनको कहीं भी किसी प्रकार से किसी दोष और लांछन से कभी लांछित नहीं किया गया। ऐसे हमारी रामानंदी परंपरा के देदीप्यमान नक्षत्र के रूप में विद्यमान श्री सत्येंद्र दास जी महाराज का सूर्य आज भगवान के चरणों में पहुंच गया और वो अस्ताचल को गए। हम भगवान श्री राघवेंद्र सरकार से प्रार्थना करते हैं कि वे उनको अपने दिव्य धाम में नित्य निवास दें। श्री महाराज जी के चरणों में बारंबार वंदन। ये दुखद घटना है। विषम परिस्थितियों में भी भगवान श्री रामलला जी की सेवा करते रहे। लगभग 35 वर्षों तक सेवा किया और खूब मनोयोग से सेवा किया, बड़े प्रसन्नता पूर्वक सेवा किया और सेवा का परिणाम था कि भगवान के मंदिर पर विजय प्राप्त हुआ। मंदिर बन रहा है, बहुत अच्छा है। अंते यामति सगति, अंतकाल में जैसा चिंतन होता है वैसे महापुरुष की गति होती है। भगवान का चिंतन था और देखिए पुजारी महापुरुष थे। ना तस्य प्राणा उत्क्रामन्ते, महापुरुषों के प्राण उत्क्रमण नहीं होते करते, यही उदीयन्ते। तो भौतिक शरीर से भगवान की सेवा करते रहे, शरीर जर्जर हो गया। हमें ऐसा विश्वास है, महापुरुषों का ऐसा वाक्य कि सुख शरीर से भी भगवान की सेवा करते रहेंगे, भगवान को सदगति देंगे, ये निश्चित बात है, कोई संशय नहीं। आदरणीय साकेत ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చని అవతలి వ్యక్తి బెదిరించారు. సమాచారంతో ఉన్న తీవ్రత దృష్ట్యా తాము వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని ముంబై పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తు అనంతరం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సోమవారం 4 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్న ఆయన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. ప్యారిస్ పర్యటనను ముగించుకుని నేడు అమెరికాకు బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా పలాస డిపోకు చెందిన హైర్ బస్లో పైరసీని ప్రదర్శించినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. సంబంధిత బస్సును ఆర్టీసీ సర్వీస్ నుంచి తొలగించినట్లు చెప్పారు. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ కూడా ప్రైవేటు వ్యక్తులేనని అన్నారు. ఈ ఘటనపై పలాస డిపో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. పైరసీ సినిమా తండేల్ అనే సినిమా ఆర్టీసీ బస్సులో ప్లే చేశారని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన మేము చర్యలు తీసుకున్నాం. ఆ బస్సుని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. అది ప్రైవేట్ హైర్ బస్సు. డ్రైవర్ కూడా ప్రైవేట్ హైర్ డ్రైవరే. వాళ్ళు సినిమా ప్లే చేశారు తండేల్ అనే సినిమా అని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన ఆ బస్సుని ఆపేసేసి దాంట్లో ఉన్న సిబ్బందిని, యజమానిని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఈ పైరసీ సినిమా ప్రదర్శించారా లేదా, ప్రదర్శిస్తే ఎవరు ప్రదర్శించారు, దీని కారకులు ఎవరు అనే దాని మీద విచారణ జరిపించి అతని పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. పైరసీ సినిమాలను ఆర్టీసీ ఎప్పుడు ప్రోత్సహించదు. అన్ని అనుమతులు ఉన్న సినిమాలు మాత్రమే ఆర్టీసీలో ప్లే చేస్తారు. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. పలాస డిపో మేనేజర్, పలాస అసిస్టెంట్ డిపో మేనేజర్ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ రిపోర్ట్ అందిన వెంటనే దానిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. అప్పటి నుంచి దీని పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన 2 రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నిర్మాత బన్నీవాసు స్పందిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహబూబాబాద్లో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గ్రామదేవత బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వితీయ వార్షికోత్సవం కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో స్థానిక వెంకటరమణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సామూహికంగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. అర్చకులు స్వామివారి అభిషేకాలు, అర్చన, అలంకారం నిర్వహించారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజలు చేపట్టి సద్యోముక్తి వ్రతం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కూడా స్వామివారికి స్వర్ణ పుష్కర కాలము. ఈ మాఘ పుష్కరిణి యందు స్వర్ణముఖి నది యందు కూడా స్వామివారి యొక్క అలంకార మండపం నుండి పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, పంచమూర్తుల ఆవాహన, త్రిశూల ఆవాహన పూజ కూడా యథావిధిగా నిర్వహించి అటు వెంబడ సత్యముక్తి యొక్క వ్రత విధానమును వివరించి అటు వెంబడ త్రిశూల స్థానము స్వర్ణముఖి నదిలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూన. రైట్ టీవీ ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.